సినీ నటుడు ఉయ్యాలవాడ మోహన్ గారు నోరు మెదపని సినిమా ఆర్టిస్ట్. నా గురించి కవితలు వాట్సాప్లో పెడతాడు, కానీ ఇక్కడ నోరు మెదపడు. ఒక మెదుపు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అయ్యో, అందరికీ నమస్కారం. సార్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కనీ విని ఎరగనటువంటిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పైసా ఆశించేటువంటి తరుణంలో నయా పైసా కూడా ఆశించకుండా స్వయం కృషితో ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఎంతోమందికి కంటి చూపుని కలిగించాడు. ప్రాణాలు పోయేటువంటి వాళ్ళకు రక్తదాతగా రక్తాన్ని దానం చేపించాడు. అన్నం లేనటువంటి వాళ్లకు ఆకలి తీర్చాడు. చివరకు ఇతర రాష్ట్రాలకు పోయి దైవ దర్శనానికి పోయినప్పుడు కూడా ఆయనలో ఉండేటువంటి ఆ గొప్పతనం ఏమిటంటే అక్కడ కూడా పాల ప్యాకెట్లు బెడ్లు కూడా కాశీలో పాల ప్యాకెట్లు బెడ్లు కూడా చాలామందికి అందించి అక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా ఆయన ఆకలి తీర్చినటువంటి భగవత్ స్వరూపం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటుంటారంటే అష్టైశ్వర్యాలు నాకు కావాలి అంటూ ఉంటారు. అష్టైశ్వర్యాలు అన్నటువంటివి ఒక 10 కేజీల బంగారు ఉంటేనో కోట్ల డబ్బులు ఉండే కానీ మనిషి ఆశకు అంతం లేదు. కానీ అష్టైశ్వర్యాలంటే నేను ఐదు వినేటువంటి కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ అష్టైశ్వర్యం. ఆకలితో ఉన్నటువంటి వారికి కడుపు నిండా ఆహారం పెట్టడం అష్టైశ్వర్యం. మనకు ఎలాంటి రోగము లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడము నెక్స్ట్ మేమున్నాం సార్. మా ఇద్దరున్నారు సార్. ఆ ప్రవీణ్ ఎప్పుడెప్పుడా అని ఉన్నాడు. నాకు ముందు అలా లేదు. నాకు అవార్డు వద్దు సార్. వచ్చిన వాళ్ళు మన లెక్చరర్గా పనిచేస్తాడు. రావు గోపాలరావు లాగా, మోహన్ బాబు లాగా పెదరాయుడు గెటప్ వేస్తాడు. కానీ ఈరోజు కూడా గెటప్ వేసుకురమ్మంటే వేసుకురాలా. అదే నాకు నీరసం. థ్యాంక్ యూ మోహన్ గారు, చాలా థ్యాంక్ యూ. అట్టే ఉండండి. రైట్.